నేటి రాశి ఫలాలు. వృచ్చిక రాశి వారు ఈరోజు కుటుంబ వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలను మార్పు చేయడం వలన ఇబ్బందులను పడతారు. అలాగే వృచ్చిక రాశి వారు ఈరోజు దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేయగలుగుతారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు కొంత మందకొడిగా సాగుతాయి. అలాగే ఉద్యోగస్తులు తమ ఉద్యోగ విషయంలో తొందరపాటు నిర్ణయాలు చేయడం ఈరోజు అసలు మంచిది కాదు. జాగ్రత్త వహించండి. అలాగే ఈరోజు దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే చిన్న చిన్న ప్రమాద సూచనలు అయితే కనబడుతున్నవి. ఇంట బయట సమస్యలు అధికమవుతాయి. ఇక ఈరోజు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సాధిస్తారు. ఇక దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు పాత రుణాల ఒత్తిడి వలన నూతన రుణ ప్రయత్నాలు అయితే చేస్తారు. ఇక వృచ్చిక రాశి వారు ఈరోజు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. ఇక వ్యాపారస్తులకైతే కొంత వ్యాపారాలలో సామాన్యమైన లాభాలు అయితే లభిస్తాయి. ఇక లోన్స్ కోసం ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి లోన్స్ లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక రావాల్సిన సొమ్ము కూడా అందే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఇతరుల సహాయ సహకారాలను అందుకుంటారు. ఇక ఈరోజు వృచ్చిక రాశి వారు ఇతరులపై ఆధారపడడం వలన ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటారు. భాగస్వామి వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వారు నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. ఇక ఈరోజు మూడో వ్యక్తి జోక్యం వలన భార్యాభర్తల మధ్య విరోధాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. జాగ్రత్త వహించండి. అలాగే ఈరోజు వృచ్చిక రాశి వారు పెద్దల సలహాలను పాటించడం వలన మంచి ప్రయోజనాలను పొందుతారు. అలాగే ఈరోజు వివాదాలకు దూరంగా ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక మీ మాట తీరుతో కొంత జాగ్రత్త వహించండి. అనవసరమైన మాటలు మాట్లాడి మీరు వివాదాల్లో చిక్కుకునే అవకాశం కనిపిస్తున్నందున కాస్త జాగ్రత్త వహించండి. ఇక ఈరోజు డబ్బులు ఇవ్వడం చేయకండి. ఇక కార్మికులు ఎవరైతే పరిశ్రమలలో పనిచేస్తున్నారో వారికి కొంత ప్రమాదాలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. జాగ్రత్త వహించండి. ఇక వృచ్చిక రాశి వారికి శ్రమాధిక్యంతో కొన్ని కార్యక్రమాలను అయితే నెట్టుకొస్తారు. ఇక వాహనాలను భద్రంగా చూసుకోండి. ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరిచే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక రాబడి కొంత తగ్గి నిరాశ అనేది కలుగుతుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో కొంత నిదానంగా సాగుతాయి. లాభాలు సామాన్యంగా కనిపిస్తున్నవి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో పని ఒత్తిడిలు అనేవి ఎదురవుతాయి. అలాగే చికాకులు కూడా తప్పకపోవచ్చు. ఇక సాంకేతిక నిపుణులకు పారిశ్రామిక వర్గాల వారికి నిరుత్సాహపూరితంగా ఉంటుంది. ఇక విద్యార్థులు మరింత శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఇక సమయ పాలన పాటించడం అనేది కూడా చెప్పుకోదగ్గ సూచన. ఇక మహిళలు తమ యొక్క ఆశలు నెరవేరే సూచనలు తక్కువగా కనిపిస్తున్నవి. ఇక వృచ్చిక రాశి వారికి అదృష్ట రంగులు లేత ఎరుపు మరియు తెలుపు. ప్రతికూలమైన రంగు నీలం. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృచ్చిక రాశి వారు దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.